సాహితీ ప్రియులకు స్వాగతం. అక్షరం ఆయన ఆయుధం, స్వరం ఆయన ప్రాణం, లయ ఆయన పయనం. ఆయనలో ఒక కవి ఉన్నారు, ఆయనలో వాగ్గేయకారుడు, గాయకుడు, ఒక వాయిద్యకారుడు. కళల సమ్మేళనంతో పాటు ఆ కళల మేళవింపు అన్నీ కలిపి ఒకే వ్యక్తిలో వ్యక్తమవటం, ప్రకటితమవటం అని చాలా అరుదు. అలాంటి అరుదైన వ్యక్తుల్లో, సాహితీవేత్తల్లో ప్రముఖులు డాక్టర్ దాసరి శ్రీనాథ్ గౌడ్ గారు. 4 దశాబ్దాల సాహితీ సంగీత ప్రయాణంలో 30 పైగా గ్రంథాలు, అనేక ప్యారడీలు, దాదాపు 1000 పైచిలుకు కళా ప్రదర్శనలు ప్రదర్శించి తెలంగాణ సాహితీ వేదికలపై తెలంగాణ మట్టి వాసనను ప్రకటించినటువంటి కళా సాహితీ మూర్తి శ్రీనాథ్ గౌడ్ గారు. ఆయన ఈరోజు మన సాహిత్య వేదికపై మనతో ఉన్నారు. వారిని అడిగి ఆ బహుముఖ ప్రజ్ఞాశాలితో మరిన్ని విషయాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం శ్రీనాథ్ గౌడ్ గారు. నమస్కారం సత్యనారాయణ సార్ గారు. నమస్కారం సార్. మీ అద్భుతమైన సాహితీ ప్రస్థానంలో, సంగీత ప్రస్థానంలో ఎన్నో విలువైనటువంటి గ్రంథాలు, గేయాలు, అలాగే ఎన్నో శతకాలు రచించారు. మీ ఈ సుదీర్ఘమైనటువంటి 4 దశాబ్దాల ప్రయాణంలో అసలు మీ ప్రస్థానం ప్రారంభం అవడానికి ఆది నుంచి, అంటే పసిప్రాయం నుంచి మీ తల్లిదండ్రుల ప్రభావం మీపై ఎలా ఉంది? అంటే మీ స్థాయిలో మిమ్మల్ని తీర్చిదిద్దడానికి మీ తల్లిదండ్రుల పాత్ర ఏంటి? ముందుగా ఛానల్ వీక్షకులందరికీ కూడా హృదయపూర్వక సవినయ నమస్కారాలు తెలియజేసుకుంటూ, సార్ మీరు ముందుగా ప్రారంభంలోనే ఒక మంచి ప్రశ్న అడిగారు సార్. ఒక మిమిక్రీ కళాకారునిగా, ఒక జానపద గాయకునిగా, ఆ తర్వాత సాహితీవేత్తగా, ఈ 3 ప్రక్రియల్లో, అదేవిధంగా వైద్య రంగంలో కూడా ప్రధానంగా మా నాన్నగారి యొక్క ప్రభావం చాలా ఉంది సార్. మా తండ్రి గారు ఎందుకు అనంటే వారు స్వయంగా సంస్కృత పండితులు కావడం, చక్కని రంగస్థల నటులు కావడం, అదేవిధంగా వారికి గాత్రం మీద కొంత పట్టు ఉండడం, ఇవి ప్రధాన కారణాలు. అయితే నన్ను మిమిక్రీ కళాకారునిగా మొదట గుర్తించింది నా కన్న తల్లి దాసరి సుశీల గారు. మా నాన్నగారు దాసరి వెంకట నర్సు గారు, వారు వృత్తిరీత్యా రవాణా సంస్థలో వారు ఉన్నత స్థాయి ఉద్యోగ బాధ్యతలు నిర్వహించారు. వారు సంస్కృత పండితులు కావడం చేత రామాయణం, భారతం, భాగవతం ఇలా 18 పురాణాలలో ఉండేటువంటి కథలన్నీ కూడా వారు నాకు కూర్చోబెట్టి ఒక శిష్యునికి ఒక గురువు ఏ రకంగానైతే చెబుతారో ఆ రకంగా బోధించారు. వారు కారణం ఏమిటి అని అంటే, వారు నాలో ఇక వీడికి పుస్తకాలు చదివే జిజ్ఞాస కొద్దిగా తక్కువగా ఉన్నట్టు ఉన్నది, వీడు ఎంతో అమూల్యమైనటువంటి సాహిత్య సంపదను కోల్పోతున్నాడని గుర్తించిన మా తండ్రి గారు చాలా దూరదృష్టితో నాకు, తాను అంతకుముందే చదివి ఉన్నాడు కనుక గ్రంథాలన్నీ కూడా అందులో ప్రధానమైనటువంటి ఘట్టాలను తీసుకొని కథలను నాకు బోధిస్తూ, ఇంకా వారికి మంచి భాషకులు మా నాన్నగారు, మంచి ఉపన్యాసకులు. ఆయన 5 భాషలు అనర్గళంగా మాట్లాడేవారు. నేను ఈ సమాజంలో ఓ కళాకారుడిగా, ఓ సాహితీవేత్తగా ఈరోజు నేను గుర్తింపు పొందగలుగుతున్నాను అనంటే అదంతా మా తండ్రి గారు ఇచ్చినటువంటి జ్ఞానభిక్షే. వారు మంచి జ్ఞాపక శక్తి, మంచి ధారణ ఉన్నటువంటి వారు. ఇవన్నీ కూడా నాకు మా తండ్రి గారి యొక్క, అంటే వంశపారంపరంగా వచ్చినటువంటి యొక్క శక్తి సామర్థ్యాలు అని చెప్పక తప్పదు సార్. ఈ రకంగా మా నాన్నగారి నుండి సంక్రమించినది ఈ ధారణ కానివ్వండి, జ్ఞాపక శక్తి కానివ్వండి, సరే భాష మనకు ఏదైతే భాషా స్థాయి కానివ్వండి, ధారాళంగా మాట్లాడే విధానం కానివ్వండి, ఇవన్నీ మా నాన్నగారి నుండి చూసి నేను నేర్చుకున్నటువంటివి అన్ని కూడా అటువంటిది. ఇక అమ్మవారి కృప వలన వారికి కవిత్వం వారిలో లేకున్నా కానీ అది నాకు కొంత అది అదనంగా లభించినటువంటి ఒక గొప్ప వరం భగవంతుని ద్వారా, అమ్మవారి యొక్క కృప వల్ల. ఈ రకంగా మొత్తానికి సార్ ఈ సాహిత్య రంగంలో నేను కొనసాగడానికి మా తండ్రి గారి యొక్క భిక్ష, జ్ఞానభిక్ష వారు పెట్టింది. మీ తల్లిదండ్రుల యొక్క సాహిత్య యొక్క ప్రభావము మీ అభివృద్ధికి ఒక మలుపుగా తోడ్పడ్డాయి. అవును సార్. ఏ సాహితీ వేదిక పైన సరే మీరు ఒక రచనను ఆవిష్కరిస్తే ముందుగా తల్లి గారికి నమస్కారం చేసుకునేటువంటి ఒక ఆచారం మీరు పాటించారని విన్నాను. ఇది నిజమేనా?
100 గంగా స్నానాలు కానివ్వండి, 1000 సముద్ర స్నానాలు కానివ్వండి, ఈ భూ ప్రదక్షిణ చేసిన పుణ్యం కానివ్వండి, ఒక్కసారి కన్నతల్లి పాదాలకు నమస్కరిస్తే అంతటి పుణ్యం లభిస్తుంది అని శాస్త్రాలు ఘోషిస్తున్నాయి. ఈ విషయం మా తండ్రి గారు ఉన్నప్పుడు నాకు చెప్పారు ఆయన. అప్పుడు మనకు అవకాశం లేకుండా పోయింది. సరే, నిత్యం ఇంట్లో అమ్మగారికి వందనం చేయడం, నమస్కరించడం, పండుగలకి పబ్బాలకి తల్లిదండ్రుల పాదాలు నమస్కరించడం ఇది పరిపాటిగా ఉన్నప్పటికీ నా ప్రతి పుస్తక ఆవిష్కరణలో వేదిక మీద సరస్వతి ప్రార్థన తర్వాత మా అమ్మగారికి వేద మంత్రాలతో, మంగళ వాయిద్యాలతో ఒక ప్రత్యేకమైన ఆసనంలో కూర్చుండబెట్టి నూతన వస్త్రాలు అమ్మగారికి బహుకరించి అమ్మగారి యొక్క పాదాలు కడిగి ఆ తీర్థం సేవించిన తర్వాతనే నేను పుస్తకావిష్కరణ యథావిధిగా సమీక్షలు, తర్వాత అందరి యొక్క అభిప్రాయాలు ఇవన్నీ యథావిధిగా కొనసాగుతాయి సార్. ఇంకా ఒకటి ఇందులో ఏంటంటే సార్, దీంట్లో అదనంగా మా అమ్మగారి చేతుల మీదుగా నేను అనాథ శరణాలయానికి, స్థానిక అనాథ శరణాలయానికి నా శక్తి కొలది 1 క్వింటల్ బియ్యం వరకు, అధమంగా ఒకవేళ వీలు కాకపోతే 50 కిలోల వరకైనా సమర్పిస్తాను సార్. కొన్ని సందర్భాలలో వారికి అవసరం ఏది ఉన్న వస్త్రాలు, నూతన వస్త్రాలు కానీ స్త్రీ పురుషులకు ఆ అనాథ శరణాలయంలో ఉన్నటువంటి వాళ్ళకి నేను సమర్పిస్తుంటాను సార్. అంటే ఈ నేటి సమాజంలో తల్లిదండ్రుల పట్ల గౌరవ మర్యాదలని ప్రకటించటం అనేది చాలా తగ్గిపోయింది. నిజంగా మీరు చేస్తున్నటువంటి ఈ ప్రక్రియ నిజంగా మాతృదేవోభావ అనేటువంటి ప్రక్రియ నేటి యువతకు ఎంతో ఆదర్శనీయము. మీరు చేస్తున్నటువంటి ఈ ఆరాధన, మాతృ ఆరాధన మరింత మందికి చేరుకోవాలని కోరుకుంటున్నాను. అయితే ఈ నేటి తరంలో సాంకేతికత అభివృద్ధి చెందడంతో సాహిత్యం పట్ల అభిమానము, వాటి పట్ల అవగాహన కూడా పూర్తిగా పోతుంది. సాహితీవేత్తల ఇళ్లలో కూడా సాహిత్యం కొరబడుతుంది ఒక రకంగా చూస్తే. అంటే తెలుగు ఉపాధ్యాయులకు ఇళ్లలోనే తెలుగు వీళ్ళ పిల్లలకు తెలుగు రాదు. అలాంటి పరిస్థితి ఇవాళ ఉంది. ఈ నేపథ్యంలో మరి మీ సాహితీ గ్రంథాలు దాదాపు 30 గ్రంథాలు రచించారు. మీరు రాసినటువంటి తొలి గ్రంథం ఏది సార్? నేను మొదట రచించిన గ్రంథము మన మధురాక్షర గీతమాలిక. ఇందులో 3 విభాగాలు ఉంటాయి సార్. మొదటి విభాగం వచ్చేసి ఆధ్యాత్మిక గేయాలు. రెండవ విభాగంలో మనకు తెలంగాణ ఉద్యమంలో నేను రాసినటువంటి గీతాలు సార్. నేను అప్పుడు ధూమ్ధాములు చేశాను. అప్పుడు వేరే పాటలు కాకుండా, సరే భగవంతుడు మనకి ఇంత రాయగలిగేటువంటి యొక్క శక్తి సామర్థ్యం ఇచ్చాడు కనుక నేను ఈ ఉద్యమ నేపథ్యం మీద రాయాలి అనుకుని నేను రాసిన గీతాలను కూడా అందులో పొందుపరిచాను. ఇక 3వ విభాగంలో వచ్చేసి మనకు జానపద గేయాలు. అంటే 3 విభాగాలుగా ఉంటుంది సార్. అది మధురాక్షర గీతమాలిక నా మొదటి. ఇది 2014లో నేను వెలువరించాను. మీరు విప్లవ గీతాలు అంటే మీరు ఒక డప్పు పట్టుకుంటే మీలో విప్లవ కవి బయటకు వస్తాడు, ఒక కంజరే పట్టుకుంటే మీలో జానపద గాయకుడు బయటకు వస్తాడు. ఇలాంటి ఒక భిన్నత్వాన్ని సాహిత్యంలో, ఇట్లా భిన్న ప్రక్రియల్ని ఒకే వ్యక్తి ఒకే సాహిత్యంలో ఒక వ్యక్తి పుణికిపుచ్చుకోవడం అనేది ఒక అరుదైన విషయము. మరి మీరు రాసినటువంటి విప్లవ సాహిత్యంలో ఒక చిన్న సాహితీ గేయం మీ నోటి నుంచి వినాలనుంది. ఈ మన సార్, దీనికి విప్లవము అనేటువంటిదే కాకుండా ప్రేరణ కలిగించేది. విప్లవం మీన్స్ సామాజిక ప్రేరణ. అభ్యుదయ గీతాలు, చైతన్య గీతాలు. ఇందులో మనం వచ్చేసి సార్, నేను తెలంగాణ తల్లి గీతం మొదట రాసుకున్నాను సార్. నేను అమ్మవారిని స్తుతిస్తూ పాడేటువంటి గీతము. అందులో ఒక పల్లె వినిపిస్తాను నేను. తెలంగాణ తల్లి నీకు నిత్య వందనం, జననీ ఓ కల్పవల్లి జయతు వందనం, తెలంగాణ తల్లి నీకు నిత్య వందనం. అమ్మెరపోతన వ్రాసెను ఘనమైన భాగవతం, సీనారే మనవాడు అందించను విశ్వంబర. కాలోజీ సోదరులు దాసరథి సోదరులు, కాలోజీ సోదరులు దాసరథి సోదరులు, జనించిరి నీ ఒడిలో సాహిత్యం సంపదగా, తెలంగాణ తల్లి నీకు నిత్య వందనం, జననీ ఓ కల్పవల్లి జయతు వందనం, తెలంగాణ తల్లి నీకు నిత్య వందనం. ఇట్లా ఒక పల్లవి, ఒక చరణం సార్ ఇది. దీన్ని నేను కొంత మళ్ళీ ఇది 2009లో రాస్తాను సార్ అండి. అది 2014 నా మొదటి పుస్తకంలో పెట్టినప్పుడు సార్ దీంట్లో కొంత మార్పులు చేసి ఇంకా మెరుగులు దిద్ది, అంటే సాహిత్యం నాలో వచ్చిన ఆలోచన
ఆ విధానంలో కొంత సాహిత్య అంటే పరిణితి చెందిన ఆలోచన విధానంతో దీన్ని మార్పు చేసి రికార్డ్ చేయడం మార్పులు జరిగింది సార్. ఇది వస్తాయి. ప్రవీణ్ పర్వంలో పెట్టాడు సార్ ఇది. అవును సార్. అట్లా జానపద గేయం అంటే తెలంగాణ మాండలికాల్లో జానపదానికి ఒక ప్రత్యేకత ఉంది. సిద్దిపేటకు పోతే ఒక మాండలికం ఉంటుంది, వరంగల్ పోతే ఒక మాండలికం ఉంటుంది, ఇటు చేవేళ్ల పోతే ఒక మాండలికం ఉంటుంది. అంటే మాండలికాలు ఒక రంగారెడ్డిలో ఒక మాండలికం ఉంటుంది. ఇలా మాండలికాల్లో మీకు ఏ మాండలికం మీ జానపద సాహిత్యంపై ప్రభావం చూపించింది? అంటే సార్ వాస్తవంగా చెప్పాలి అని అంటే మాండలికం ఆయా ప్రాంతాలలో ఉన్నటువంటి వాళ్ళకు ఉండేటువంటి ఒక భాషా సామర్థ్యము దృష్టిలో పెట్టుకొని వారు పెరిగిన పరిసరాల ప్రభావం అనేటువంటిది వారు పాడేటువంటి గీతాల మీద ఖచ్చితంగా ఉంటుంది. ఖచ్చితంగా ఉంటుంది. ఇంకా కొంతమంది కళాకారులు ఏదో ఒక ప్రాంతానికి వెళ్ళినప్పుడు అక్కడ ఏదైనా ఓ గీతం చాలా బాగా అనిపించినప్పుడు నచ్చినప్పుడు అది పాడే ప్రయత్నం చేస్తారు. కానీ ఒక ప్రాంతంలో ఉంటూ ఆ ప్రాంతంలో ఉన్న జనజీవన శైలి జీవన విధానాన్ని జీర్ణించుకొని పాడే జానపదాలు పూర్తిగా ఆ వ్యక్తి యొక్క వ్యక్తిత్వాన్ని ప్రతిబింబిస్తాయి. అంటే ఒక కళాకారుడిగా అతనికి ఉండే అభిరుచులు ఆలోచనలను ప్రతిబింబిస్తూ ఉంటాయి. నేను రాసినటువంటి జానపద గీతాలలో సార్ దాదాపుగా ఎక్కువ భావామర్దళ్ళ యొక్క సరస సలాపాల మీద ఎక్కువగా నేను వాటి మీదనే రాసినటువంటివి ఎక్కువగా ఉన్నాయి సార్. భావామర్దళ్ళ సాహిత్యంపై జానపదాల్లో ఎక్కువ గీతాలు రాయడానికి ఒక ప్రేరణ ఏంటి? అంటే అలాంటి దృశ్యాలు ఎక్కడన్నా చూడడమా, లేకపోతే ఎక్కడన్నా ప్రేరణ అంటే సాహిత్యం అలాంటి సాహిత్యాన్ని మీరు చూడడమా, ఎట్లాంటి చదవడమా, ఆ ప్రేరణ ఎట్లా అందింది మీకు? అయితే అది ప్రేరణ అంటే సార్ ఇవాళ ఒక సినిమా నేపథ్యాన్ని తీసుకున్న అందులో ఉన్నటి ఇతివృత్తాన్ని మనం తీసుకున్నట్టయితే ముఖ్యంగా ఒక కథానాయకుడు ఒక కథానాయిక ఇద్దరు ఏ కులం వారైనా ఏ మతం వారైనా ఏ జాతి వారైనా కానీ పరస్పరం ఇద్దరి మధ్య కలిగేటువంటి ఒక ప్రేమ తాలూకు అనుభూతి దాన్ని మనం ఒక సినిమాగా రూపొందించి మనం చూస్తున్నాం మొదటి నుండి కూడా. సరే ఏదేమైనప్పటికీ కూడా అసలు ఈ సమాజంలో జానపద నేపథ్యాన్ని దృష్టిలో పెట్టుకుంటే మొదటి కథానాయకుడు కథానాయికలు భావమర్దలే. అంటే ఒక గ్రామ వేదిక మీద ఒక జానపద దృశ్యంలో మనకు కనిపించేటువంటి కథానాయకుడు కథానాయిక భావమర్దలే. అంటే ఆ రోజుల్లో అమ్మాయి పుట్టింది అంటే మా అక్క కొడుకు చెల్ల కొడుకు ఇవ్వాలని చిన్నప్పటి నుండి అనుకోవడం కూడా వాళ్ళలో ఆ రకమైనటువంటి భావనను దోహదమైంది. అట్లా ఆ రకంగా ఆమె ఆ భావనే తన యొక్క ప్రియునిగా తన యొక్క నాథునిగా భర్తగా ఊహించుకుంటూ ఉంటుంది. ఇక ఆ బావ కూడా మరదల్నే తన ప్రియురాలుగా తన ప్రేయసిగా ఊహించుకుంటూ ఉంటాడు. సహజంగా ఆ రోజుల్లో ఒకే ఊర్లో ఉన్నవారైతే చేనుల దగ్గర చిలకల దగ్గర పొలాల దగ్గర మంచల మీద కలుసుకున్నప్పుడు పరస్పరం వాళ్ళ ఇద్దరి మధ్య ఉండేటువంటి భావావేశాలను ఆలోచన విధానాలను ఆ చూపులలో ఉండే ఆ దృక్కులు వీటన్నిటిని మనం ఒకసారి కళలో ప్రతిబింబ చేసుకుంటే మనం ఒకసారి దర్శించినట్టయితే చక్కగా మనకు ఒక మంచి ఇతివృత్తంతో కూడినటువంటి జానపద గీతము మదిలో మెదులుతుంది. మంచిని అడ్డు పెట్టుకొని లేకపోతే గొబ్బెమ్మలను అడ్డు పెట్టుకొని భావామర్దళ్ళ సాహిత్యాలు చాలా ఉన్నాయి. అట్లా మీరు రాసినటువంటి ఒక జానపద గేయాన్ని ఒకసారి. ఓ వయ్యారి బామా చూడుగుర్రాల బండెక్కి రానా నా వయ్యారి బామా సోకు ముత్యాల పల్లకి దేనా గున్నమావి కొమ్మ మీద కోయిలమ్మలు అవి గొంతు ఇప్పి పాడుతంటే ఎంత అందము గున్నమావి కొమ్మ మీద కోయిలమ్మలు అవి గొంతు ఇప్పి పాడుతంటే ఎంత అందము గల్లు గల్లుగా జగట్టి గంతులయ్యవే నేను పరవశించి పాడుతంటే పల్లె పాటలు ఓ వయ్యారి బామా జోడు గుర్రాల బండెక్కి రానా నా వయ్యారి బామా సోకు ముత్యాల పల్లకి దేనా. ఇది పల్లవి సార్. నల్లాని మేఘాలు గమ్మినప్పుడు వారి సీటపట సినుకులు కురిసినప్పుడు నల్లాని మేఘాలు గమ్మినప్పుడు వారి సీటపట సినుకులు కురిసినప్పుడు ఆ సినుకులల్ల దడిసి నువ్వు మెరిసినప్పుడు పసిడి బొమ్మోలే ఉన్నదే నీ అందము ఓ వయ్యారి బామా జోడు గుర్రాల బండెక్కి రానా నా వయ్యారి బామా సోకు ముత్యాల పల్లకి దేనా. ఇది ఒక పల్లవి ఒక చరణం సార్. అంటే మీ జానపద ఇప్పుడు మీరు పాడిన పాటల జానపదలో ఎక్కువ ఆంధ్ర అంటే కోస్తా భాష ఎక్కువ కనిపిస్తా ఉంది. మరి మాండలిక భాష ప్రయోగాలతో కూడినటువంటి పాటలు ఏమైనా ఉన్నాయా? భాషను దృష్టిలో పెట్టుకొని రాసినటువంటి పాటలు కూడా ఉన్నాయి సార్. నేనేమనుకుంటానంటే సార్ ఈ భాష అనేటువంటిది ఒక ప్రాంతంలో నివసిస్తున్నప్పుడు ఒక రకమైన భాష అలవడడం అనేటువంటి సహజమే. కాకపోతే ఆయా పదాలకు అర్థాలు మాత్రం ఒకే రీతిలో ఉంటాయి. సహజంగా మనము ఒక భావాన్ని ఒక ఆలోచన విధానాన్ని
వ్యక్తపరచడానికి వాడుకునేటువంటి ఒక వాహకం భాష. అది కొంత భాష మీద పద సంపద ఎక్కువగా ఉన్న వాళ్ళు దాన్ని 10 రకాలుగా ఇంకొక గొప్ప స్థాయిలో చెప్పగలుగుతారు. సరే, భాషా సామర్థ్యం లేని వాళ్ళు విషయాన్ని చెప్పగలుగుతారు కానీ ఆ స్థాయిలో అంటే వివిధ రకాలైన గ్రాంధిక పదాలు లేదా ఇంకేవో పెట్టి చెప్పలేరు వాళ్ళు. అంతే తప్పితే ఇప్పుడు మీరు అట్లా అన్నందుకు సార్ నేను అంటే ఇది 93 ఆ ప్రాంతంలో రాశాను సార్ నేను పాట. ఇందాక మనం చెప్పుకున్న దానికి దగ్గరగా ఉంది. కాకపోతే ఇక్కడ ఏమిటి అంటే అక్క పెళ్లి అవుతుంది. ఆ అక్క ఎక్కడో విదేశాల్లో ఉండి వచ్చి వాళ్ళు ఓ పట్టణంలో ఉంటూ ఉంటారు. సరే, ఆమె ఒక తమ్ముడు ఓ పల్లెటూరులో ఉంటాడు. కాకపోతే వాళ్ళు గొప్ప భూస్వాములు. ఈ అమ్మాయి నాకు వద్దు, నేను పెళ్లి చేసుకోను అని చెప్పి వారించిన, అరే ఇది మన యొక్క కుటుంబము, మన మేనరికం పొడ కుటుంబం, ఏదో మొత్తానికి అబ్బాయిని ప్రలోభ పెట్టో భయపెట్టో చేశారు. అప్పుడు ఆ అబ్బాయి పాడుతున్నటువంటి పాట, అరే వద్దు వద్దన్న గాని కట్టబెట్టినారు నాకు బస్తి పోరిని, దాన్ని జవరియలేక నేను సావబడితిని. అరే వద్దు వద్దన్న గాని కట్టబెట్టినారు నాకు బస్తి పోరిని, దాన్ని జవరియలేక నేను సావబడితిని. 6 ముళ్ళ సిల్కు సీర గట్టనంటది పిల్ల, 6 ముళ్ళ సిల్కు సీర గట్టనంటది పిల్ల, నడుముకున్న పేగుము కాలు దాటది పొల్ల, తాళ్ళేకే తోడు గట్ట తట్లు లెక్క ఉన్నదే. వద్దు వద్దన్న గాని కట్టబెట్టినారు నాకు బస్తి పోరిని, దాన్ని జవరియలేక నేను సావబడితిని. పిట్టగూడు లెక్క అది నెత్తి దూత్తది, పిట్టగూడు లెక్క అది నెత్తి దూత్తది, సురుమతోని బొమ్మలేమో దిద్దుకుంటది, అరే సురుమతోని బొమ్మలేమో దిద్దుకుంటది, అద్దమిడిసి అద్ద గడియ బతకనంటది, ఆహా ముద్దులిచ్చ మూదికేమయ్యవట్ట బద్దు వద్దన్న గాని కట్టబెట్టినారు నాకు బస్తి పోరిని, దాన్ని జవరియలేక నేను సావబడితిని. ఇది ఇట్లా సార్. ఎగ్జాక్ట్, చాలా బాగుంది సార్. ఎందుకు అడిగానంటే, మిమ్మల్ని స్ట్రెస్ చేసి ఎందుకు అడిగానంటే, మీరు సహజంగానే మీ గ్రంథాల్లో తెలంగాణ తెలుగు పలుకుబడుల మీద ఒక గ్రంథం రాశారు. అందుకనే మిమ్మల్ని ఆ స్ట్రెస్ చేసి అందుకే అడుగుతున్నాను. తెలంగాణ తెలుగు పలుకుబడుల మీద మీరు ఎంతో పరిశోధన చేశారు. ఆ తెలంగాణ పలుకుబడులు ఇప్పటికీ కూడా వాస్తవం చెప్పాల్సి వస్తే తెలంగాణ మాండలిక భాష పట్ల, పలుకుబడుల పట్ల గ్రంథస్థం కానటువంటి చాలా ఉంది. మొన్న మధ్య నందిని సిద్ధారెడ్డి గారు కూడా అదే అన్నాడు, ఇంకా చేయాల్సిన చాలా ఉంది, చేశాం చాలా వరకు అకాడమీ స్థాయిలో, ఇంకా చేయాల్సిన చాలా ఉందన్నారు. అట్లాగే మీలాంటి కవులు ఎంతో మంది తెలంగాణ పలుకుబడుల్ని పరిశోధించి ఒక గ్రంథస్థం చేస్తున్నారు. అట్లాగే మీరు ఏ ప్రాంతం యొక్క తెలుగు పలుకుబడుల్ని గ్రంథస్థం చేశారు, ఆ పలుకుబడుల యొక్క వ్యవహారము, వాటి యొక్క శైలి కొన్ని వివరిస్తారా మీరు? నేను ఈ తెలంగాణ పలుకుబడులు అనేటువంటి పుస్తకాన్ని 2015లో వెలువరించాను సార్. అయితే ఈ గ్రంథానికి మహానుభావులు నలిమల భాస్కర్ గారు ముందు మాట రాశారు. వారు నా ఒక పుస్తకావిష్కరణకు కూడా వారు వచ్చారు వేదిక మీద. అద్భుతంగా నన్ను ఆశీర్వదించారు వారు. నేను కూడా విననటువంటి కొన్ని పదాలు దాసరి శ్రీనాథ్ గౌడ్ గారు రాసిన గ్రంథంలో ఉండడం గమనించదగిన విషయం అని చెప్పి వారు నన్ను ఆ రకంగా ఆశీర్వదించారు వారు. అది నేను ఎంతో ఒక గొప్ప అవార్డుగా అనుకుంటున్నాను సార్. మీరు గ్రంథస్థం చేసిన కొన్ని పలుకుబడి పదాలు ఈ తెలంగాణ ప్రాంతంలో సార్, ముఖ్యంగా ఆదిలాబాద్ జిల్లా, కరీంనగర్, ఈ 2 జిల్లాలను మనం తీసుకున్నట్టయితే నిజామాబాదు పదాలలో చాలా వ్యత్యాసాలు కనిపిస్తాయి సార్. ఇప్పుడు నేను ఏదైతే రాశానో తెలంగాణ పలుకుబడులని, అందులో అంతరించిపోతున్న కొన్ని పదాలు ఇప్పుడు అంటే ప్రయోగంలో ఎక్కడ ఎవరు కూడా వాడుకలో లేనటువంటి పదాలను నేను అందులో కొన్ని చేర్చాను. అయితే ఇక్కడ గమనించదగిన విషయం ఏంటి అంటే సార్, అందులో దాదాపుగా ఆ గ్రంథంలో మాత్రం కొంత నేను ఒక 30% ఎక్కువగా, 30% ఎక్కువగా హైదరాబాద్ ప్రాంతంలో వాడుకునేటువంటి ఒక తెలంగాణ అంటే వీటిని ఏమంటారు సార్, సంకలనం చెందినటువంటి దేశీయాలు కూడా మనం అనొచ్చు. దేశీయాలు అంటే ఇతర భాషతో సమిళితమైపోయి ఆ పరభాషతో కూడినప్పటికీ మన భాషగా వ్యవహారంలో ఉన్నటువంటి పదాలండి. ఉదాహరణకి మనం తెలుగులో పురాగా అని అంటాం. పురాగా అనేటువంటిది ఏ పల్లెటూరు పోయినా అరే పురాగా చేయవయా పని, అరే పురాగా చేయకుండా నడవలనే ఇడిచిపెట్టినవేంది. పురాగా అనేటువంటి పదం ఏంటంటే సార్, పూరా అనేటువంటి ఉర్దూ పదంలో దానికి ఒక గణన అక్షరం చేర్చుకున్నది పురాగా అయిపోయింది. పూరా అంటే పూర్తిగా. దానికి ఇది నా వ్యక్తిగతంగా నేను విశ్లేషించుకొని ఒక అభిప్రాయానికి వచ్చి అందులో వాక్యంలో పెట్టాను. చాలా పదాలు అట్లా వచ్చినాయి. అవును, ఇట్లా సార్. అంట ఇప్పుడు ఇక మనము ఆదిలాబాద్ జిల్లాలో మనం గ్లాస్ ని జాంబ్ అంటారు. ఇక్కడ
ఉమ్, జాంబు. తర్వాత మనము ఏదైతే మన పిండి కలుపుకోవడానికి పెట్టుకునేటువంటి పేషెంట్ తట్ట అని అంటాం మనం, ఉమ్, పెద్ద సైజులో ఒక తట్ట అవును. రాతండిది ఉంటది, దాన్ని ఇక్కడ గమాల అంటారు. ఓకే. ఉమ్, గమాల. తర్వాత మనము మూత అని ఏదైతే మనం అంటే పాత్రల మీద పెట్టుకునే మూతలు, అన్నం గిన్నె మీద వాటి మీద పెట్టుకునేటువంటివి ఆ మూతలని రికాబు అని అనడం. రికావు సహజంగా రికాబు చాలా ఉంటుంది. ఇప్పుడు ఎట్లాంటి మాండలిక భాష మీద పరిశోధన చేసి గ్రంథస్థం చేయాల్సిన అవసరం చాలా ఉంది భాషా సేవకి. మరి అలాంటి భాషా సేవకులు మీరు ఇచ్చే సందేశం ఏంటి? ఒక భాష అనేటువంటిది ఒక ప్రాంతం యొక్క సంస్కృతిని ప్రతిబింబిస్తుంది సార్. ఒకనాటి జీవన విధానాన్ని, అక్కడ ఉండేటువంటి జనజీవన శైలిని ప్రతిబింబిస్తుంది మనకు. అది మన యొక్క సంస్కృతి సాంప్రదాయాలతో కూడుకున్నటువంటిది, మన సాంస్కృతిక సంపద భాష అనేటువంటిది. భాష కాబట్టి ఈ రకంగా ఆయా ప్రాంతాలలో ఉన్నటువంటి మాండలిక భాషను మనం కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. తెలుగులో కవిత్వం చేసేవారు మన స్థాయి కొద్ది, మనకి ఎంతవరకు తెలుగు వచ్చో, ఏదైతే ఓ కథావత్తువు లేదా ఏదైతే ఒక కవిత యొక్క శిల్పం ఉందో దాన్ని పూర్తిగా మనము తీర్చిదిద్దే ప్రయత్నం మనకున్న భాషా స్థాయిలోనే చేద్దాం. లేదా ఎక్కడికైనా ఒక ప్రదేశానికి వెళ్ళినప్పుడు ఎప్పుడూ విననటువంటి పదాలను విన్నప్పుడు దాని గురించి కొద్దిగా చర్చ చేసుకొని దాన్ని ఇతరులకు తెలియపరుస్తూ దాన్ని ప్రాచుర్యంలోకి తీసుకొచ్చే ప్రయత్నం చేయాలి. సాధ్యమైనంత వరకు అటువంటివి ఎక్కడైనా కొద్దిగా మనం ఒక డైరీ లాంటిది రాసుకొని అవి 100, 200 అయిన తర్వాత ఒక చిన్న పుస్తకమైన వేసి పాఠకులకు మనం అందించగలిగితే భాషకు ఎంతో కొంత మనం సహాయం చేసిన వాళ్ళం అవుతాం. పిల్లలకు ముఖ్యంగా అంటే పసితనం నుంచి వెళ్ళి మనం ఈ తెలుగు భాష మీద మమకారము, వ్యామోహము, దాని మీద అభిరుచి, ఆకాంక్ష, ఆలోచన విధానాన్ని చిన్నతనం నుండే ఉగ్గుపాలతో రంగరించిపోయవలసినటువంటి అవసరం ఉంది సార్. తల్లిదండ్రుల పాత్ర ఎక్కువ ఉండాలంటారు. ప్రజలు ప్రతి ఒక్కరు ఏ భాషలో మాట్లాడుకున్నా తెలుగు వారు అనేటువంటి వారు ఖచ్చితంగా తెలుగులో మాట్లాడాలి. విధి లేదు, ఇక్కడ ఆంగ్లంలో తప్పితే ఇంకా వేరే ఎవరికి అర్థం కాదనుకున్నప్పుడు ఆ భాషను మాట్లాడడానికి నేర్చుకోండి. కానీ మన ప్రాంతంలో మన యొక్క చుట్టుపక్కల ఉండేటువంటి మన ఆత్మీయ మిత్రులు కానివ్వండి, బంధువులు, చుట్టాలు, పెళ్లి పేరంటాలు ఎక్కడికి వెళ్ళినా చక్కగా అందరం తెలుగు మాట్లాడదాం, తెలుగులోనే జీవిద్దాం, తెలుగులోనే మనం అందరం బ్రతుకుదాం. అందుకనే ఒక కవి అన్నాడు కదా, పరభాషలో నవ్వలేను, పరభాషలో ఏడవలేను అంటాడు. మాతృభాష యొక్క ప్రభావాన్ని చెప్తూ, ఏ భాష అయినా ఆ మాతృభాషలో కదా దుఃఖం వచ్చినా ఆనందం వచ్చినా వ్యక్తం చేయగలరు. కాబట్టి మాతృభాష యొక్క ప్రభావం, దాని యొక్క ప్రాధాన్యత అవసరమే. సరే, ఇది ఇలా ఉంచితే మీ రచనల్లో జనని, ఓ కల్పవల్లి, విరిసిన మల్లెలు అనే 2 పుస్తకాలను ఆవిష్కరించారు. ముందు మీరు చెప్పినటువంటి మధుర గీతికల తర్వాత ఈ 2 పుస్తకాల యొక్క ప్రస్థానం ఏంటి సార్? ఎలా ప్రారంభమైంది? ఆ రచనల యొక్క వివరాలు చెప్తారా? తప్పకుండా సార్. నేను మొదట గేయాలు రాస్తున్న సందర్భంలో 2013లో డిసెంబర్ మాసంలో షిరిడీకి వెళ్ళడం జరిగింది సార్. ఒక మిత్రుడు వెంట వెళ్ళాను. ఆ కారులో ఆ మిత్రుడు ఏమన్నాడనంటే, సార్ ఈ ఊరికే అప్పటికే నేను కొన్ని పాటలు సీడీలుగా తీశాను నేను. సార్ ఈ సీడీ వినాలి అని అంటే ఎప్పటికీ సీడీ దగ్గర ఉంటామా మనం, లేదా కారులో అంటే పెన్ డ్రైవ్ పెట్టుకోవాలి, ఇవన్నీ కూడా ఇబ్బందికరంగా ఉంటాయి సార్. మెమరీ కార్డులు, అప్పుడు మెమరీ కార్డులు ఇవన్నీ కాదు సార్, ఈ పాటలను ఒక పుస్తకం రూపంలో తీసుకొస్తే ఎలా ఉంటది అని చెప్పి ఒక మిత్రుడు చెప్పాడు సార్. ఆ మిత్రుడి పేరు గుమ్మల శ్రీనివాస్ సార్. ఆ మిత్రుడు చెప్పడం జరిగింది. అప్పుడు నా వెంట ఒక ఆత్మీయ మిత్రుడైనటువంటి, నాకు భగవంతుడు ఇచ్చిన ఒక గొప్ప సోదరుని వంటి వారు దాసరి అంజుబాబు గారు నా వెంట ఉన్నారు. మేము 4 ఉన్నాం అందులో కారులో. నేను అన్నాను, నా ఆర్థిక సామర్థ్యం అనేటువంటిది ఒక పుస్తకాన్ని ముద్రించే స్థాయిలో లేదు మరి అంటే, ఆ సీడీలు కూడా ఎవరో ఇస్తే వారు అభిరుచి మేరకు వారు పాటలంటే వారికి గేయాలంటే ఇష్టం కనుక వాళ్ళు వాటిని సీడీగా వేయించారు, ఇలా తీయాలంటే కొద్దిగా ఇబ్బందిగా ఉంటది అని అంటే, ఆ వెంట ఉన్న మిత్రుడు అన్నాడు, అదేమున్నా సార్ పుస్తకానికి ఎంత అవుతాయనంటే, అప్పుడు ఏదో 20 నుండి 25 వేల వరకు అవుతాయని అన్నాను నేను. వెంటనే ఆ మిత్రుడు అన్నాడు, దాన్ని ఏమన్నా సార్ మనం మనిషికి 5,000 వేసుకుంటే పుస్తకం అవుతుంది కదా అని అన్నాడు. ఆ తలంపుతోని షిరిడీ నుండి డిసెంబర్ 26 రోజున వచ్చాను సార్. 28వ రోజు ఈ పాటలన్నీ కూడా సమీకరించి 3 విభాగాలుగా ఈ మధురాక్షర గీతమాలిక అనేటువంటి పుస్తకాన్ని నేను రూపొందించడం జరిగింది. జనని, ఓ కల్పవల్లి, అందులో మీరు రాసినటువంటి ఒక పాట. వాస్తవంగా సార్, మనము పద్యము, గేయము,
తర్వాత ఇంకా చాలా ఉన్నాయి. మన నానీలు అని, దీర్ఘ కవితలు అని, వ్యాస, ప్రతి దానికి ఒక ప్రక్రియకు ఒక విధానం అనేటువంటిది ఉంటది. అవును అవును సార్. జననీ కల్పవల్లి అనేటువంటి జననీ ఓ నా కల్పవల్లి అనేటువంటిది దీంట్లో ఆ నేను ఇది పద్యంగా, అంటే పద్యం అంటే సాధారణంగా చెంపకమాల అనగానే మొదటి పదానికి, మొదటి అక్షరానికి 11వ అక్షరానికి ఎతి 21 అక్షరాలు ప్రతి పాదంలో ఉండాలి, దీనికి ప్రాస నియమం ఉంటుంది, ఇట్లా చందోబద్ధంగా లఘువులు, గురువులు, గణ విభజన ఇవన్నీ ఉంటాయి. అయితే నేను నాలో భావావేశాన్ని ఈ మధురాక్షర గీతమాలిక ముద్రించిన తర్వాత ఇది ఏదో నాకు తోసినవి ఒక కింద మకుటాన్ని ఏర్పరచుకొని, ఇందులో ఏమాత్రం ఛందస్సు ఉండదు సార్, ఛందస్సు ఉండదు, పద్య భంగిమలో ఉంటుంది. పూర్తిగా 4 పాదాలు కలిగి చివరన మకుటం లాగా జనని ఓ కల్పవల్లి ననుగన్న నా తల్లి అని ఇట్లా మొత్తానికైతే ఉంటది. వీక్షకులకు మరీ తెలియజేస్తున్నాను, ఇందులో ఛందస్సు లేదని భావించకుండా కేవలం భావ ప్రధానమైనటువంటి పద్య రూపంలో ఉన్నటువంటి 4 వాక్యాలు. జ్ఞాన జ్యోతులు వెలిగించిన గురుదేవునకు గుడి గట్టలేదు ఎవరు, జన్మనిచ్చిన తల్లిదండ్రులకు ఆలయములు నిర్మింపలేదు ఎవరు, కానీ ప్రియురాలి కోసమని ప్రేమ మందిరాలు కట్టిన ఘనత గలది నరజాతికి, జననీ ఓ కల్పవల్లి ననుగన్న తల్లి. ఇట్లా అధిక్షేపాత్మక కవిత్వం బాగుందండి. నిజంగా ప్రియురాలకే అన్ని కడుతున్నారు, సినిమా నటులకి గుళ్ళు కడుతున్నారు. మీ అధిక్షేపణ బాగుంది, చాలా బాగుంది. అలాగే విరిసిన మల్లెలు, అందులో ఏంటి, ఎలాంటి ప్రక్రియ ప్రకటించారు సార్? ఇది విరిసిన మల్లెలు అనేటువంటిది వీటిని నానీలు అంటారు సార్. అవును, నానీలు. దీనికి రూపకల్పన చేసినటువంటి మహానుభావులు ఎన్ గోపి గారు, ఆచార్య ఎన్ గోపి గారు. వారు నాగేనేని లీలా ప్రసాద్ గారు గౌరవనీయులు, గురు సమానులు, గురుతుల్యులు, వారి ఇంటికి వెళ్ళినప్పుడు వారు నన్ను నానీలు రాయకూడదా అని అంటారు. మనకు మలేశ్రీ గారు, మా స్థానిక తెలుగు లెంక తొలి మలిదశ ఉద్యమకారులు మలేశ్రీ గారు, వారు కూడా దీనికి ముందు మాట రాశారు. అయితే సరే, ఈ నానీలు అన్నప్పుడు నేను గురుగారు ఈ నానీలు అనేటువంటి ప్రక్రియ ఉంది అని తెలియదు, అది ఎలా ఉంటుందో తెలియదు, నాకు ఏమీ తెలియదు అని అంటే, ఏముంది నాన్న, దానికి ప్రతి పాదంలో ఇన్ని అక్షరాలు ఉండాలి అనేటువంటి ఒక నిబద్ధత ఏమీ లేదు, 4 పాదాల్లో 21 అక్షరానికి మించకుండా 17 అక్షరాలకు తగ్గకుండా ఉండాలి, నువ్వు ఏ పాదంలో ఎన్ని అక్షరాలు పెట్టావనేది కూడా లేదు, దీనికి ఛందస్సు లేదు, భావ ప్రధానమైనటువంటిది అని చెప్పారు. అయితే ఒక్క మాట ఏం చెప్పారు, మొదట ఒక ఆలోచన విధానాన్ని రేకెత్తింపచేసి చివరి 2 లైన్లలో ఒక రకమైనటువంటి ఒక విస్మయం కలిగించే విధంగా ఓ చెలోక్తి, ఒక రకమైనటువంటి ఒక అనుభూతి ఆలోచింపచేసే విధంగా ఉంటే బాగుంటది నాన్న అన్నారు. ఆ సమయంలో వారితో మాట్లాడుతున్నప్పుడు ఒక తెల్ల నందివర్ధన పువ్వుల చెట్టు ఒకటి వారి ఇంటి ముందు ఉంది సార్. ఆ పువ్వు రాలింది. నేను అలవోకగా అన్నాను, పువ్వు రాలింది ఎందుకోసమో నేల తల్లి రుణం తీర్చుట కోసం అని అన్నాను. అనగానే ఇది నాని అయిపోయింది, ఒక నాని అయిపోయింది నాన్న, ఏముంది మళ్ళీ చెప్పు, ఒక 2 అక్షరాలు ఏమైనా తర్వాత మార్చుకుందాం, బాబా ఎంత చక్కని భావం నాయన, నువ్వు రాయగలవు, ఇప్పుడు ఎంత చక్కగా చెప్పావు అంటే అప్పటికప్పుడు చెప్పాను. ఇక ఆ తర్వాత ఇక ఒకటి వెంట ఒకటి చెబుతూ పోయాను సార్. ఇందులో ఇంకోటి మల్లె రంగు శాంతికి చిహ్నం, కానీ దాని వాసన కోరికలకు ప్రేరణ. అంటే మనం ఏ రకంగా వాడుకుంటే ఆ రకంగా. జన్మదినం అంటే నీ పుట్టిన రోజు కాదు, నీ తల్లి మరణ వేదన పడ్డ రోజు అని రాశారు. వండర్. నెక్స్ట్ మీ రచనలో శ్రీ సాయినాథ శతకం ఒకటి, సుజల శతకం అని 2 రాశారు శతకాలు. అవును సార్. ఈ సాయినాథ శతకం రాయాలనేటువంటి ప్రేరణ ఎలా కలిగింది? సుజల శతకంలో మీరు వ్యక్తపరిచినటువంటి పద్యాల యొక్క భావ ప్రకటన ఏమిటి? ఏ నేపథ్యంలో సుజల శతకాన్ని రచించారు? చందో నియమాలతో పద్యాలు రాసే ప్రయత్నం నేను మొదట చేయలేదు సార్. అయితే అది కొంత మనం అనుకున్న భావాన్ని విస్తృతంగా వ్యక్తపరచలేము. అందులో కొన్ని సందర్భాలలో మన భావాన్ని కొంత తగ్గించుకోవాల్సి వస్తుంది యతిప్రాసల కోసము. అది పూర్తిగా పద సంపద 100% ఉన్నప్పుడు కొంతవరకు ఇదవుతుంది. అయినా కూడా సరే, దాని జోలికి పోకపోయినప్పటికీ కూడా మా దగ్గర శ్రీరామోజు లక్ష్మీరాజయ్య గారు అని చెప్పి ఒక మహానుభావులు, గొప్ప రచయిత, వారిది కాకస నగర్ సార్. వారు శ్రీరామ శతకం అనే ఒక పుస్తకాన్ని వెలువరించారు. ఆ పుస్తకం నాకు అందింది.
ఇతరులకు కూడా ఒక రకమైన ప్రేరణాత్మకంగా ఉంటుంది అని నేను నిర్లజ్జగా చెప్తున్నాను సార్. అవును. మొదట ప్యారడీగా ఉమ్, మకుటం తయారు చేసుకున్నాను. ఉమ్, ఏమిటి ఇక్కడ దీర్ఘం ఉంది, మనం కూడా దీర్ఘం వేద్దాం. ఈ అక్షరం సేమ్ ఉంది ఇక్కడ. ఏంటిది అంటే మనకు ఆటవెల్లిది గురించి కొంత తెలిసినప్పటికీ కూడా సులువుగా రాయడానికి మకటం తయారు చేసుకుందాం అన్నప్పుడు ఫోన్ ద్వారా గౌరవనీయులైన లీలా ప్రసాద్ గారికి అన్నాను సార్. గురువు గారు ఇట్లా అన్నట్టు, ఆహా ఇది చాలా సంతోషం, నువ్వు శతకం రాస్తానంటే నాన్న నా ఆశీర్వాదం ఉంటుంది, మరి మకుటం ఏం పెట్టుకుందాము. నేను ఒకటి వినిపించాను సార్, ఇట్లా రాసుకున్నాను. నేనేమైనా నీకు సాయం చేస్తాను కాదు బిడ్డ, ఏది రాసినా మరి అంశం ఏం తీసుకుంటావు, ఇది ఒక ఆలోచన పెట్టుకో నీ యొక్క దృష్టిలో అని అన్నారు. తప్పకుండా గురువుగారు అని. మరి ఏం చెప్దాం మనము, సరే జననీవో కల్పవల్లి అనే పుస్తకంలో ఉన్న అంటే చందోనియముతో రాయనటువంటి వాటిని అది 2014 ఆ ప్రాంతంలో తీస్తే అందులోని కొన్ని పద్యాలను తీసుకొని దీనిలో చందోనియమంతో ఈ చట్రంలో ఇరికించాడు సార్. అందులో ఇది ప్రియురాలకి ఇల్లు కట్టడం అనేటువంటిది, ఇట్లాంటి కొన్ని పద్యాలు. మొదటి పద్యం ఇదే ఉంటుంది సాయినాథ్. ఆ రకంగా దాదాపు కొన్ని పద్యాలు నాకు ఇప్పుడు నోటికి అంత లేవు సార్. పర్లేదు సార్. సుజల శతకంలో గుర్తుందా? సుజల శతకంలో ఏమైనా గుర్తున్నాయా? 2016 ఆ ప్రాంతంలో హోలీ పండుగకి ముందు రాశాను సార్. అది నీటి యొక్క వాడకం ఏ రకంగా వినియోగించుకుంటున్నామో తెలియజేస్తూ వాటి ప్రాధాన్యత, వాటి యొక్క విశిష్టత, వృధా చేస్తే ఏం జరుగుతుంది అనే అంశాలతో పద్యాలు రాశాను సార్. ఇది 3 రోజుల్లో 108 పద్యాలు రాశారు. పౌరాణిక నేపథ్యాన్ని కూడా ఇందులో తీసుకున్నాను. అంటే భాగీరథుడు గంగను భూమికి తీసుకురావడానికి ఎంతో ప్రయత్నం చేశాడు అనే అంశం, ఇట్లా కొంత పౌరాణిక నేపథ్యము, సామాజిక, సాంఘిక, వ్యవహారిక, లౌకిక అంశాలను ముడిపెడుతూ రాశాను. చివరకు కార్లు వాషింగ్ చేసే దగ్గర కూడా ఎంత నీరు వృధా అవుతుంది అనేటువంటిది, ఇట్లాంటి అంశాలు. అందులో ఒక దగ్గర 3వ పద్యంలో నేను ఏమన్నాను సార్ అని అంటే, ఎక్కువగా దప్పి ఉన్నటువంటి వాడికి తేనె పోస్తే వాడిని దప్పి తీరదు, ఒక 2 చుక్కల మంచినీరు అందిస్తేనే ఆ దాహం తీరుతుంది, నీరు అంత ప్రాధాన్యత ఉన్నటువంటిది అని ఇట్లా కొన్ని ఉదాహరణలు. ఇందులో నేను తీసుకున్న ఒక గొప్ప విషయం ఏంటంటే సార్, వేమన్న గారిని అనుసరిస్తూ పై 2 పాదాలలో విషయ ప్రస్తావన చేస్తూ కింద ఒక సోదాహరణమైనటువంటి దానికి సంబంధించిన ఉదాహరణతో ఒక విశ్లేషించారు. ఇది ఈ రకంగా. అలాగే మీరు 1000 సామెతలు దాదాపు సేకరించి ఒక గ్రంథస్థం చేసినట్టున్నారు. దాదాపు 1000 సామెతలు. ఎలాంటి సామెతలను సేకరించారంటే దాని యొక్క కృషి. ఈ గ్రంథము తర్వాత తెలంగాణ పలుకుబలుడు 2 గ్రంథాలు కూడా ఒకే సమయంలో ఏకకాలంలో పూర్తి చేసినటువంటివి సార్. చెప్పుకోవడం కాదు కానీ సార్, నాకు ఏదన్నా రాయడం తలపెడితే సాధారణంగా బండి మీద నేను ప్రయాణం చేస్తూ ఉన్నా, ఇంట్లో కూర్చొని ఉన్నా, దానికి పూర్తి ముక్తాయింపు ఇచ్చేంత వరకు, తలపెట్టిన గ్రంథం పూర్తయ్యేంత వరకు నిద్రలో కూడా అదే కలవరింత సార్. సామెతల పుస్తకం అనేటువంటి సార్, మా అమ్మమ్మ గారు సందర్భోచితమైన సామెతలు వాడుతూ ఉండేదా. అది ఎందుకో నాకు ఒకరోజు గుర్తుకొచ్చినప్పుడు నాకు అనిపించింది, మనకు ఒక రకమైనటువంటి సూత్రము, జీవన సూత్రం అనుకోవచ్చు, లేదా భాషకు ఒక సూత్రం అనుకోవచ్చు ఒక సామెత అనంటే. ఇట్లా చెప్పుకుంటూ పోతే ఇప్పుడు ఒక చిన్న ఉదాహరణ ఉంది సార్. గుడ్డిదేమో లేకోరుతుంది, మొండిదేమో ఉండగోరుతుంది అని అన్నారు తెలంగాణలో. గుడ్డిదేమో లేకోరుతుంది, మొండిదేమో ఉండగోరుతుంది. ఇది ఏమిటి అని లోతుకు పోతే, ఒక దొడ్లో ఒక కొట్టములో 2 ఎడ్లను ఆవులను కట్టేస్తే 2 కళ్ళు లేనటువంటి ఎద్దు నా పక్కన ఇంకో ఎద్దు ఉండకుంటే బాగుండు, నేను కానక దేనికి తగిలినా అది నన్ను పొడుస్తుందేమో అని ఇందులో ఏవి ఉండద్దు అని అనుకున్నది. ఈ మొండితో ఒక ఎద్దు ఏమనుకుంటుంది అంటే, నాతో పాటు ఇంకో 4 ఎడ్లుంటే మంచిగా ఉండు, ఈగలు వాలినప్పుడు నాకేమో తోకలేదా, కనీసం అవి ఊపుకున్నప్పుడైనా నాకు ఈ ఊపే ఇబ్బంది తప్పుతుందేమో అని చెప్పి. సమాజంలో కొందరు వ్యక్తులు వాళ్ళ స్వార్థం కోసము ఏ రకమైనటువంటి భిన్న అభిప్రాయాలు కలిగి ఉంటారని చెప్పడానికి ఇది ఒక మంచి సామెత. అలాగే ఈ సాహితీ సౌగంధిని అనేటువంటి ఒక గ్రంథం రాశారు. అలాగే మరి పౌరాణిక సంబంధించినటువంటి సార్వచిషం అనుసంభవం అనేటువంటి ఈ ప్రణయ ప్రబంధం సంబంధించి ఒక కావ్యం ఏదో రాశారు. ఇలాగే మరి శృంగార శతకం, గజేంద్ర మోక్షం సంబంధించినటువంటి గ్రంథాలు రాశారు. వీటిల్లో మీకు అత్యంత మీకు ఇష్టమైనటువంటి గ్రంథం ఏది వీటిల్లో?
వీటిల్లో నాకు నచ్చిన గ్రంథం సార్ ఇది స్వారోచిత మనసంభవం సార్. ఏం ఎందుకు రాశారు అని అందులో? అంటే మీరు ప్రకటించిన కావ్యంలో మీరు ఏం ప్రకటించారు? సార్ ఈ స్వారోచిష మనుసంభవంలో ప్రత్యేకంగా మీరు ప్రకటించిన అంశం ఏమిటి? మార్కండేయ పురాణంలో ఉన్నటువంటి ఒక చిన్న ఇతివృత్తంతో కూడుకున్న కథ 120 నుండి 150 లోపు ఉన్న పద్యాలు కాళిదాసు గారు రాసినటువంటి దాన్ని తీసుకొని ఆ కథను విస్తృతం చేస్తూ గొప్పగా ఒక ప్రబంధంగా మార్చినటువంటి మహానుభావుడు మన చరిత్ర. మన అసలు నిజానికి ప్రబంధ యుగం అనడానికి ఆ మొదటి ప్రబంధం అదే తెలుగు సాహిత్యం. అవును. ఇది స్వారోచిత మనసంభవం అవును. అనే మన చరిత్ర, శార్దూలము, మన తేటగీతి, తర్వాత పోతే ఉత్పలమాల, ఇటువంటి యొక్క వృత్త పద్యాలతో చక్కగా కూర్చున్నటువంటిది. నాకు అనిపించింది ఇవాళ కనీసం 20 లైన్లు మించిన ఒక కవిత రాస్తేనే అబ్బో ఇంత పెద్దగా ఉంది అని చదవరులు కూడా అందులో ఏమున్నదో తెలుసుకునే ప్రయత్నం మానేసి దాన్ని పక్కన పెట్టేటువంటి రోజులు ఇవి. ఇంత మహత్తరమైన గ్రంథంలో ఉన్నటువంటి విషయాన్ని ఆట వెలుగులలో మనం ఆవిష్కరించగలిగితే ఎలా ఉంటుంది అని ఆలోచన చేసి రాశాను సార్ నేను అది. ఇంకా ఇందులో వర్ణనలు ఎక్కువగా ఉంటాయి సార్ మనకు ప్రబంధంలో, ఇది మన చరిత్రలో. సాహిత్యం మొత్తం కూడా మీరు ఆట వెలుగుల్లో ప్రకటించారు. నేను ఆ వర్ణనలు మినహాయించి ఏదైతే మూలమైనటువంటి ఉందో దాన్ని రాశారు. ఆ రకంగా ఒక ఆట వెలుగు పద్యం చెప్తారా? ఇతనికి విస్మయము, భ్రాంతి కలిగజేసేటువంటి విధంగా కాకుండా ఆమె ఎదుటపడినప్పుడు చాలా వినయంగా మాట్లాడింది ఆ వరుధిని. ఆమె ఏమంటుంది, మనసులోని కోరిక మర్యాదగా బలికి తనను ఆశ దీర్ప దండమిడుచు వేడుకొనెను తాను 1000 విధములను భక్తి పూర్వకముగా వందనమిడి. అతనికి నమస్కరించే తెలియజేసింది ఆమె. ఏదో వచ్చి నాలో బాగా మోహావేశం ఉంది, నీవు లేక నేను ఉండలేను, నీవు లేక నేను బ్రతకలేను, ఇట్లా ఏమీ అనలేదు. సహజమైనటువంటి విధంగానే అతన్ని వేడుకున్నది. ఆ రకంగానే అతనికి ఏమో ఇప్పుడు అంటారు కదా సార్, లవ్ ప్రపోజ్ చేసింది అన్నట్టుగా ఆ రకంగా తెలియజేసింది ఆమె. అతడు ఎంతగా వినకపోయేసరికి మధ్యలో ఇంకా ఉంది, మరులుగొంటి నోయి మదనమోహన రూప తాపమింక నేను తాళలేక కోరి వలసినాను కోరిక తీర్చుమిప్పుడు జాగు చేయనేల సమ్మతించు అంటుంది. సూపర్, బాగుంది, సరళమైన పదాలతో నెమ్మదిగా శృతి మించి చివరిగా అతను వారించినా కూడా తనకు తాను వెళ్లి కౌగిలించుకునేటువంటి స్థాయికి, అంటే అంచెలంచెలుగా తారా స్థాయికి చెందిన విధానం ఎలాంటిదో పద్యాలలో ఆ రకమైనటువంటి క్రమబద్ధంలో రాయడం జరిగింది సార్. ఇది ఇంకో మాట అంటుంది సార్, అది వేదములను బట్టి వేసారు చుండియు వేలలిటుల గడప వెర్రితనం జపము తపము చేసి జడదారి వగుటలో పొందగలుగునదేది పొందలేవు. పొందగలుగునది ఈ వయసులో పొందగలిగినది అంటే ఇక్కడ కొంతమంది ఒక రకమైన ఆలోచన పొందగలిగిన జీవితంలో అట్లా ఈ యవ్వనంలో ఉన్నప్పుడు పొందగలిగినది ఏదైతే ఉందో అది పొందాలి, కానీ జడధారివై వేదాలు పుక్కిట బట్టి ఈ యొక్క అనుష్ఠానం చేస్తూ జీవించడం వల్ల ఏదైతే ఈ వయసులో పొందగలిగినది నువ్వు పొందలేవయా అని చెప్పి హితవు కూడా చేస్తుంది. మొత్తాన్ని మీ ప్రయోగం బాగుంది. ఆ ఆట వెలుగుల్లో మన చరిత్రనే ప్రకటించడం అనేది ఆలోచన బాగుంది. ఇది ఇంకా పాఠశాల స్థాయి పిల్లలకు చేరిస్తే మీ ప్రయోగం బాగుంటుందని ఆశిస్తున్నాను. గుడ్, మంచి ప్రయోగం సార్, మంచి ప్రయోగం, అది చాలా బాగుంది. అలా మీరు అనేక గ్రంథాలు రాశారు, అలాగే అనేక బాణీలతో పాటలు రాశారు, భక్తి పాటలు రాశారు, ఇంకా అనేకమైనటువంటి గ్రంథాలు వెలువరించారు. దాదాపు 30 వరకు మీరు గ్రంథాలు రచించారు, చాలా గ్రంథాలు. వ్యాస సంపుటి ఒకటి రాసినట్టున్నారు. ఆ వ్యాస సంపుటి ఆ వివరణ గురించి చెప్తారా? వ్యాస సంపుటి వచ్చేసారి ఇది భ్రమరనాదాలు. భ్రమరనాదాలు. ఇందులో సార్ నేను మొత్తం వచ్చేసి 12 వ్యాసాలకు పైసలకు ఉన్నాయి, 13 వ్యాసాల వరకు ఉన్నాయి సార్. వ్యాసం అయితే దానికి కులమానం లేకుండా మనం చెప్పదలుచుకున్నటువంటి విషయాన్ని వ్యాసం చేస్తూ ముక్కలు చేస్తూ ఎక్కడ ఉపోద్ఘాతం ఎక్కడ రాయాలి, వివరణ ఎక్కడ రాయాలి, కవిగా నా అభిప్రాయం ఏం చెప్పాలి, దీనికి ముగింపు ఎక్కడ వేయాలి అనేటువంటిది కొన్ని ఆ నియమాలతో కూడుకున్న వ్యాసాన్ని మనం మన భావాన్ని తెలియజేయడానికి వ్యాసం సరైన ప్రక్రియ. మన భావాన్ని సూటిగా వ్యక్తపరచడానికి. మీరు ప్రకటించిన రాసిన వ్యాసాల్లో ఏ సామాజిక అంశాలు ఎక్కువ ప్రకటించారు? అందులో సార్ నేను ముఖ్యంగా సార్
నేను మనకు శరీర మాధ్యం కలు ధర్మ సాధనం అని చెప్పి మనకు కుమార సంభవంలో మహానుభావులు కాళిదాసు గారు అన్నట్టుగా శారీరక ధర్మాన్ని నియంత్రించేది ఏమిటి? ఆహారం. ఆ ఆహారం ఎలాంటిది అయి ఉండాలి, ఏ ఆహారం వలన ఎటువంటి యొక్క ఆలోచనలు కలుగుతాయి, మనిషి జీవన విధానానికి మనస్సే మూల కేంద్రం కనుక ఆ మనసు మీద ఉండే ప్రభావాలు ఏమిటి, అసలు మనిషి ఒకే వ్యక్తి విభిన్నమైనటువంటి ఆలోచనలు కలిగి ఉండడానికి కారణం ఏమిటి, కొన్ని సందర్భాల్లో ఆత్మీయ మిత్రుడైనటువంటి వాడు కూడా మనం అనుకున్న రీతిలో స్పందిస్తలేడు, కారణం ఏమిటి? ఒక్కోసారి చాలా ఆనందంగా, ఒక్కోసారి ఒక రకమైన నిర్వేదంతో, మరో సందర్భంలో కూడా ఒక వైరాగ్యంతో, మరొక సందర్భంలో వేసారిన తత్వంతో ఇన్ని రకాలైనటువంటి భావనలు మనసుకు కలగడానికి కారణాలు ఇవన్నీ ఎందుకు ఇది ఎందుకు కలుగుతుంది యువతరంలో కూడా అంటే సరి అయినటువంటి ఆహారం అందకపోవడమే ప్రధాన కారణం. ఇతరత్రమైన రుచికి ప్రాధాన్యత ఇచ్చి బర్గర్లు పిజ్జాలు తింటూ ఏదైతే మన తల్లిదండ్రులు మనకు సనాతనంగా అందించినటువంటి పౌష్టిక ఆహారము నవధాన్యాలతో కూడినటువంటి వాటిని విస్మరిస్తున్నాడు. మన జీవితంలో వాస్తవంగా నిబద్ధతతో ఒక నీతి నిజాయితీతో కూడుకున్న జీవన విధానమే మనిషిని ఉన్నత స్థాయికి చేరుతుంది, పతనంలో పడకుండా చూస్తుంది. దానికి ముఖ్యంగా మనిషి చికాకు చెందకుండా ఉండడానికి ఆహార నియమం చాలా అవసరం. వ్యాసాలన్నింటిలో సామాజిక అంశాలన్నింటినీ క్రోడీకరించి ఒక్కొక్క వ్యాసంలో ఒక్కొక్క భావాన్ని మీరు వ్యక్తపరిచారు. ఇందులో ఇంకొక విషయం చెప్పాను సార్, నేను ఇంకో వ్యాసంలో సంగీతము సాహిత్యం రెండు వాదన పెట్టుకున్నట్టుగా, అంటే ఇవి పాత్రల విధంగా రాశారు. సంగీతం అంటే నాలో సప్తస్వరాలు ఉన్నాయి అని, వెంటనే సాహిత్యం అంటది నాలో పడి యతిప్రాసలు ఉన్నాయి అని, తర్వాత నాలో గమకాలు ఉన్నాయి, నాలో అలంకారాలు ఉన్నాయి. ఇట్లా సాగుతూ మరి ఎక్కడ ఎండ్ చేయాలి అనుకున్నప్పుడు నాకు తడేల్లో ఒక ఆలోచన వచ్చి సి అనే క్యారెక్టర్ ను పండితుని ప్రవేశపెట్టి, అమ్మ సంగీత సాహిత్యం లారా మీరు సమాంతర రేఖలుగా కొనసాగవలసినటువంటి వారు మా పండితులకు మీరిద్దరూ కూడా అవసరమే తల్లి, మీలో మీకు తగవులు, మీలో మీకు ఈ భేదాభిప్రాయాలు ఎందుకమ్మా, మీరిద్దరూ ఒక రూపాయికి బొమ్మ పురుసు వంటి వారు, ఇందులో ఏ వైపు లేకపోయినా ఆ రూపాయి నాణానికి విలువ ఉండదు కదా అనేటువంటి భావాన్ని వ్యక్తం చేస్తూ సి అనే క్యారెక్టర్ తోటి ఎండ్ చేస్తారు. మొత్తానికి మీ సాహితీ ప్రస్థానంలో దాదాపు 30 గ్రంథాలను రచించి కవిగా, గేయకారుడిగా, తర్వాత మిమిక్రీ కళాకారుడుగా, ప్యారడీ రచయితగా మీరు మంచి ప్రస్థానాన్ని కొనసాగిస్తున్నారు. ఈ ప్రస్థానం, మీ అమూల్యమైన ప్రస్థానం ఇలా కొనసాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరో అంశంలో మరో కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం సార్, తప్పనిసరిగా. ధన్యవాదాలు సార్. చాలా ధన్యవాదాలు సార్, చాలా ధన్యవాదాలు సార్ మీకు, మీ ఛానల్ వారికి, అదేవిధంగా ఈ ఛానల్ ద్వారా నేను చెప్పినటువంటి ఈ విషయాలను వింటున్నటువంటి ప్రేక్షక దేవుళ్ళందరికీ కూడా హృదయపూర్వకంగా నా యొక్క కృతజ్ఞతాపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మీకు కూడా నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు.